ఇప్పుడు మొత్తం మీరు ఎంత కట్టారు అసలు ఫస్ట్ నుంచి? 30,000 30,000కి నేను కమ్మలు కుదవబెట్టాను మేడం. వాళ్ళు 30,000 అనే చెప్పారు నాకు. హ్మ్. హ్మ్. మళ్ళీ 30,000కి పెడితే వాళ్ళు 30,000 ఇయ్యవమ్మా కమ్మలకి 29,400 ఇచ్చారు మేడం వాళ్ళు. హ్మ్. వడ్డీ పట్టుకొని. హుహు. 600 పట్టుకొని హ్మ్. 30,000 దాంట్లో రాసుకొని 29,400 నా చేతికిచ్చారు మేడం. హ్మ్. నేను ఇంటికొచ్చిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మాదర్తో ఎంత కట్టాలి అనేసంటే మీకు ఆఫర్ వచ్చింది 29,550 రూపాయలు కట్టాలి అని చెప్పారు వాళ్ళు. హుహు. హ్మ్. అప్పుడు నా దగ్గర ఫోన్ పే లేకపోయే కొన్ని ఇంకా నా దగ్గర 29,400 ఉంటే నా దగ్గర 150 రూపాయలు ఉంటే ఎగేసి హ్మ్. 29,550 రూపాయలు ఫోన్ పే చేశాను మేడం. హ్మ్. అయితే స్వర్ణ ఇక్కడ నువ్వేం చదువుకున్నావమ్మా? మేడం నేను ఇంటర్ మేడం. ఇంటర్ చదువుకున్నావు. సో, కాదు ఆ, నీకు ఒక్కసారన్నా ఈ డబ్బులు కట్టేటప్పుడు మనం ఎక్కడైనా కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే, సగం డబ్బులు కట్టి తర్వాత మిగతా సగం కడతాము అని చెప్తాం. ఏదైనా కానీ. అవునా? నీకు ఆ ఆలోచన అవును రాలేదా? మేడం. నేను హాఫ్ పేమెంట్ చేస్తాను. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవనో, లేకపోతే తర్వాత నీ సిట్యుయేషన్ చెప్పి అలా ఏం మేనేజ్ చేయలేకపోయావా? మేడం వాళ్ళు మనకు అంత ఛాన్స్ ఇవ్వలేదు మేడం. మీకు ఆఫర్ పోతుంది. లేకపోతే ఇంకా 40,000 కట్టాల్సి వస్తది. హ్మ్. ఆఫర్ పోయిందంటే ఈ ఒక్క రోజే మీకు హ్మ్. ఛాన్స్ అని ఎక్కువ ఒత్తిడి అంటే ఫోన్ మీద ఫోన్ అంటే మనకు ఆలోచించుకునే అంత టైం కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఓహ్! హ్మ్. ఇంకెవరినైనా అడుగుదాము ఇట్లా మాతో చెప్తున్నారు. ఇట్లా మాతోని నలుగురిని అడిగి కనుక్కుందామని కూడా అంత టైం కూడా ఇవ్వలేదు నాకు. హ్మ్. ఒకటే ఫోన్ చేసేది మీరు కడతారా? లేదంటే మీ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేయమంటారా? హ్మ్. హ్మ్. అంటే లిమిటెడ్ సీట్సే అలా ఉన్నాయి అని చెప్పారా? ఆ! మీకు కొరకే వచ్చింది ఆఫరు. హ్మ్. మీరు వద్దనిస్తే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. మళ్ళీ మీరు కావాలన్నా కూడా మళ్ళా 40,000 కట్టాల్సొస్తది. హ్మ్. హ్మ్. అని ఓకే. చెప్పే కొన్ని ఇంకా ఎక్కడ పోతుందో అనేసి అందులో వాళ్ళు నాకు ముందుగా చెప్పలేదు. ఇట్లా మాతో డబ్బులు కట్టించాలి, కట్టిస్తేనే మీకు సాలరీ అని నాకు చెప్పలేదు మేడం ఎక్కడ. హ్మ్. అసలు ఏమని ఓన్లీ చెప్పారు? కాల్స్ జాబ్ మాట్లాడాలి. డిస్క్రిప్షన్ ఓకే. హ్మ్. ఓన్లీ కాల్స్, టెలికాల్స్ మాట్లాడాలి. ఇది మన ఇది కంపెనీ గురించి చెప్పాలి. మన ప్రాసెస్ ఇట్లుంటుంది అని చెప్పాలి. కాల్స్ మాట్లాడి మన కంపెనీ గురించి వివరించేది మాత్రమే. డబ్బులు మీరు కట్టించాల్సిన అవసరం లేదు. మేము కట్టించుకుంటాము. హ్మ్. మీరు కొత్తగా చేరుతున్నారు గదా! మీరెట్ట కట్టించగలుగుతారు? హ్మ్. మీకు ఇది ఓన్లీ కాల్స్ మాట్లాడేదేనంటే, సరే అని నేను అప్పటికి అడిగాను. నేను హ్మ్. కట్టిస్తేనే డబ్బులని గూడా నేను అది పనిగా అడిగితే, లేదు 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 అట్లేదు. హ్మ్. మీరు డబ్బులు కట్టండి. కాల్స్ మాత్రమే మాట్లాడేది వరకే అని చెప్పారు నాకు. హుహు. ఓకే. ప్రాసెస్ ఏయమని నేను చెప్పారు? అట్లనే ఇదే మేము నంబర్స్ ఇస్తాము. నంబర్స్ ఇచ్చిందా ఆ నంబర్‌లకి కాల్ చేసి, హ్మ్. మీరు ఇట్లా మాతో మా ఆఫీస్ ఇది, మా బ్రాంచ్ ఇది, దాంట్లో ఇది ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి, దాని గురించి మీరు వివరిస్తే చాలు అని చెప్పారు. ప్రొడక్ట్స్ తర్వాత అమ్మాలి డబ్బులు అని కట్టిన చెప్పారు. తర్వాత ఆ! హ్మ్. తర్వాత అమ్మాలని కూడా చెప్పలేదు. ప్రొడక్ట్స్ గురించి చెప్పాలనే వరకే చెప్పారు. హుహు. హ్మ్. అమ్మాలని కూడా చెప్పలేదు. అమ్మాలని అనున్నా కూడా మేము ఇంట్లో ఉండేవాళ్ళం. మేము ఎట్లా పోయి అమ్ముతాము అని అడిగుంటా నేను. హ్మ్. హ్మ్. అట్లా చెప్పినారు. సరే అనేసి మళ్ళీ డబ్బులు కట్టిన తర్వాత కొద్ది రోజులకి కాల్స్ ఇవ్వలేదు. ఈ జాబ్ గురించి నేను అనుకున్నా ఎవరైనా సరే ఊరికే ఇవ్వరు కదా! వర్క్ చేస్తేనే కదా! సరే కాల్స్ అన్నా ఇస్తే కాల్స్ మాట్లాడతాం కదా! అని నేను వాళ్ళకి ఒకటే ఫోన్ చేసి అడిగితే, హ్మ్. ఇప్పుడు కాదు కాల్స్ ఇవ్వాలంటే కూడా నువ్వు ఇంకా 30,000 కట్టాలి హ్మ్. అని అన్నారు. హ్మ్. నేను ఇప్పుడే కమ్మలు మాకు ఒక జత ఉండే కమ్మలు మా అత్త కమ్మలు ఎత్తుకొని పోయి కుదవబెట్టేసినాను. ఇంకా నాకు నా దగ్గర కట్టేదానికి కుదరదు. హ్మ్. మీరు అనేసారు అనే కొద్దికి అప్పుడు ఏం చెప్పినారు, ఇప్పుడు నేను కాల్స్ ఇచ్చినా కూడా మీరు 10 మంది దగ్గర కట్టిస్తేనే మీకు డబ్బులు వస్తుంది అని అప్పుడు చెప్పారు. అప్పుడు నేనేమనంటే నేను ఇట్లా మాట్లాడుతూ అది కూడా ఎట్లా చెప్తారు అంతా చెప్పాలని చెప్పలా. నేనెట్లా మీకు ముందుగా చెప్పలేదు కట్టిస్తేనే డబ్బులని హ్మ్. అట్లా వాళ్ళని కూడా వాళ్ళకి అట్లే చేసి కట్టించాలని చెప్పారు. అది నాకు నచ్చలేదు. ఓహ్! హుహు. హ్మ్. ఇప్పుడు మనం మోసపోయినా పర్వాలేదు మేడం. అట్లా మాత్రం ఒకరిని మోసం చేసి మళ్ళా నేనెంత బాధపడుతున్నానో వోళ్ళు కూడా అంతే కదా బాధపడతారు. అవును. ఆ అవును. ఒక్క ఉద్దేశంతో అమ్మ నేను ఇట్లా మొదటితో చేయలేను. హ్మ్. నా డబ్బులు నాకిచ్చేయండి. మీరు పంపించిన ప్రొడక్ట్స్ మాకేం పనికిరావు. నువ్వు కూడా పనికిరావు. మీకే ఏ అడ్రస్‌కి కావాలంటే ఆ అడ్రస్‌కి పంపించేస్తాను. నా డబ్బులు నాకిచ్చేయండి. హ్మ్. నేను ఇట్లా మధుతో మోసాలు చేసి అయితే నాకొద్దు. ఆ డబ్బు నాకు అవసరం లేదు హ్మ్. అని చెప్తే, డబ్బులైతే వాపస్ ఇచ్చేది లేదు. హ్మ్. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఎవరు మాట్లాడారు ఇదంతా?
ఆ డబ్బులు కట్టించుకున్న ఆవిడే మాట్లాడారా? లేకపోతే ఇంకా వేరే మీడియేటర్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరి నెంబర్ అయితే మాకు ఇచ్చారో హ్మ్. ఇట్లా ఆవిడే వర్క్ ఉంది ఇవంతా అని డీల్ చేశారు. ఆ ఆ ఆమె చెప్పారు, నువ్వేం చేసుకుంటావో చేసుకో ఆవిడ అని చెప్పి పేరేమన్నారు? ఒక ఆమె. ఏం మేడం? ఆవిడ పేరేమన్నారు? ఆమె పేరు నాకు పెట్టిండేది నాగదుర్గ అని పెట్టారు. ఓకే. వాళ్ళేమో మళ్ళీ వేరే పేరుతో, అంటే పేరు కూడా నేను మళ్ళీ అట్లా కూడా వేరే వాళ్ళతో వేరే వాళ్ళ ఫోన్ లో కూడా మెసేజ్ పెడితే వాళ్ళకేమో అమూల్య అని పెడుతున్నారు పేరు. అంటే పేరు కూడా కరెక్ట్ లేదు. ఓకే. అట్లా చెప్తున్నారు మేడం. అట్లా ఒకవేళ వీళ్ళందరూ సాయం చేయకపోయినా కూడా ఒకవేళ ఆ మోసం చెయ్యాలంటే మాత్రం నా డబ్బులు పోయినా, మా ఆయన నన్ను కొట్టినా, ఏం చేస్తున్నా నేను మాత్రం అట్లా మోసం చేసే డబ్బులు అయితే నేను ఇంకొక దగ్గర కట్టించుకుంటూ అనేసి నేను గమనైపోయినాను మేడం నేను. వెరీ గుడ్. వెరీ నైస్. వెరీ నైస్. ఓకే. అయితే ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత నేను చేయలేను అని అన్ని మీరు చెప్పిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ మీకు ముందుగా పంపించారా? ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ప్రోడక్ట్స్? పంపించారు. అవుట్ ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు అవుట్ ని ఓపెన్ చేసి మాకు వీడియోలు పెడితే అప్పుడు మీ మీ పాస్బుక్ ఎంటర్ చేసుకుంటాము శాలరీ పడేదానికి. మీరు అవి మాకెందుకు, మాకేమనుకోవచ్చు అంటే, మీరు పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళకి అమ్మేట్టుకుంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటే, మేము ఏడపోయి అమ్ముతాం, మాకు దేని కదంటే, మీరు ఉపయోగించుకున్నా, మీరు గమ్మునే పెట్టుకున్నా ఇది రూల్ ప్రకారం మీకు పంపించాల్సిందే అని చెప్పారు. అందులో ఏమేమి ఉన్నాయి? అయ్యేంది మేడం, ఏదో బాడీ లోషన్ అంట, ఏందో క్రీములు అంట, నేను అవన్నీ వాడను. ఫేర్ అండ్ లవ్లీ కూడా వాడను మేడం నేను. అవన్నీ నాకెందుకు పనికొస్తాయి మేడం? ఏందో టాబ్లెట్లు, అది ఏందో ఉన్నాయి దాంట్లో, ఏందో పొడిలు, నీళ్ళలో కలుపుకొని తాగేటివి ఏందో ఉన్నాయి. వాటి గురించి అవి మేమేం వాడలేదు. ఆ రోజు వాళ్ళు వీడియో పెట్టమంటే తీసి ఓపెన్ చేసి పెట్టారు, అంతే మేడం. ఇప్పుడు మరి ఆ ప్రోడక్ట్స్ అన్ని ఏం చేశారు మీరు? ఆ ప్రొడక్ట్స్ అన్ని అంటే అట్లే ఉన్నాయి మేడం. అట్లే ఉన్నాయి. ఓకే. అయితే ఇదంతా జరిగిన తర్వాత నాకొద్దు, నా డబ్బులు వెనక్కి ఇవ్వండి అని అంటే కనుక ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. ఇది అయిన తర్వాత ఎప్పుడు మీరు ఎప్పుడు ఆవిడతో మాట్లాడారు, మన జయ గారితో? వాళ్ళు అట్లా ఎప్పుడైతే అట్లా రివర్స్ అయినారో అప్పుడు నేను ఆ మెసేజ్ చేశాను. ఆ నెంబర్ నాకు తెలీదు. ఇంకా మామూలుగా వీడియోలు చూస్తా ఉంటాను కాబట్టి అప్పుడు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతూ, మీరు చెప్పిన వాళ్ళు నన్ను మోసం చేశారు, ఇట్లా మాటతో కమ్మలు ఇట్లా కొలువు పెట్టి మరి కట్టాను అని చెప్పి మెసేజ్ పెడితే రిప్లై లేదు. మళ్ళీ చాలా వీడియోల కింద కూడా మెసేజ్ పెడితే రిప్లై లేదు. సరే ఇంకా రిప్లై లేదంటే మనం ఇంకేం చేసేదని గమనైపోతే మళ్ళా ఇంకా సత్యమ్మ గారి ఛానల్, చిరావు గారి ఛానల్ వాళ్ళందరినీ చూసి వాళ్ళు మన వైపు నిలబడతారులే అని నమ్మకంతో మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు అండగా ఉండి ఇంత సాయం చేసినారు మేడం. ఎక్కడ చిరావురి గారికి కానీ సత్యభామ గారికి కానీ వాళ్ళు చేసే వీడియోస్ లో కమెంట్స్ లో పెట్టారు మీరు మెసేజ్? అవును మేడం. ఓకే. ఇదంతా ఎన్ని రోజుల క్రితం జరిగింది? అంటే నేను కట్టింది జనవరి 18వ తేదీ కట్టాను మేడం. ఓకే. రైట్. అయితే మళ్ళీ ఆవిడ మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా ఇదంతా అయిన తర్వాత కానీ, లేకపోతే దీనికి ముందు కానీ ఎప్పుడన్నా మాట్లాడారా జయ గారు? లేదు మేడం, లేదు. మెసేజ్కి రిప్లై లేదు. నేను ఎప్పుడు ఫోన్ లోను కూడా మాట్లాడలేదు. ఓన్లీ నేను మెసేజ్ పెట్టినప్పుడు మాత్రమే చిరావు గారు గాని, సత్యరామ గారు గాని వాళ్ళు నాతో మాట్లాడి మెసేజ్లు గాని, రిప్లై ఇవ్వడం గాని, ఫోన్లలో మాట్లాడడం గాని వీళ్ళు మాకు స్పందించినారు గాని వాళ్ళు ఎప్పుడు నాకు స్పందించలేదు. ఓకే. సో మీతో పాటు ఇంకెవరైనా జాయిన్ అయిన వాళ్ళు మీతో మాట్లాడడం జరిగిందా? లేదు మేడం, మనకు తెలియదు కదా వాళ్ళు ఎవరెవరికి ఫోన్ చేస్తున్నారో మనకు తెలియదు. రైట్. మనకు అసలు తెలియదు కాబట్టి మనకి ఎవరు తెలియదు మేడం. నేనైతే ఎవరిని చేర్పించలేదు మేడం. నా డబ్బులు వచ్చినా రాకపోయినా నేనైతే అట్లా మోసం చేసే ఉద్దేశం ఉండేటట్టయితే ఇయర్కి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మేడం. 10 మందిని ఇయర్కి ఎప్పుడు చేర్పించేసి డబ్బులు తెచ్చుకోండి.
అదే అమ్మా. మీరు మంచితనంగా ఆలోచించారు. మంచిగా ఉన్నారు కాబట్టే మీకిప్పుడు మీ న్యాయం జరిగింది అని మెసేజ్‌లలో అనుకోవచ్చు. కూడా ఈ అమ్మ కమ్మలు కుదవ పెట్టింది చేసిందంటే ఇంకేమేం చేస్తుందని కూడా పెట్టినారు. అట్లా చేసే మోసాలు ఉద్దేశమే ఉంటే నేను ఇంత దూరం ఎందుకొస్తా? ఆ మోసాలు చేసి ఏదో 10 మందిని కట్టించి నేను ఇంకా డబ్బులు దోచుకోండకూడదా? అలాంటి వాళ్ళ అది అర్థం మాటలు, పిచ్చి చేసుకుంటా. మాటలు వదిలేయాలమ్మా. నిన్న నేను కూడా వీడియోలో అదే మాట్లాడాను. అసలు నిజంగా మీరు మనుషులేనా అని మాట్లాడాను. అంత అవసరాలే ఉంటే గనక అలా చేసేవాళ్ళే అయితే ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి డబ్బులెందుకు కడతారు? కదా! అది ఆలోచించలేని మేమెంత వాళ్ళు బీదోళ్ళమే మేడం. హ్మ్. ఎంత దీన పరిస్థితిలో ఉన్నా కూడా అట్లాంటివి చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశం మాకైతే లేదు మేడం. వెరీ గుడ్. వెరీ నైస్. వెరీ నైస్. సరే ఇప్పుడు అయ్యిందేదో మొత్తం అయిపోయింది. నీ డబ్బులు నీకొచ్చేసాయి కదా! 30,000 వచ్చేసాయా? ఆ! ఆ 30,000 పంపించేశారు ఎవరు మేడం చిరావు పంపించారు? గారు. ఆ! చిరావు గారే పంపించారు మేడం. అంటే ఆయనకి జయ గారు పంపించారా? ఎలా కంపెనీ వాళ్ళు పంపించారా? ఎలా వచ్చాయి మీకు? ఏమో తెలీదు మేడం నాకు. ఇట్లా మదర్‌తో ఆమె పంపించింది అని చెప్పి చిరావు గారు నాకు పంపించారు. వావ్! నైస్. గ్రేట్. 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 సో, మొత్తానికి నీ గురించి మేమందరం బాధపడ్డాం. నీ గురించి మేము ప్రే చేసాం అందరం కూడా. ఇకనైనా ఈ ఫోను పక్కన పెట్టేసేయి. అసలు రేడియేషన్ కూడా మంచిది కాదు. ఓకే. మంచిగా సరే. ఆలోచించు. ఇవన్నీ ఇంకా మర్చిపో. అయిపోయిందేదో అయిపోయింది. ఇదొక ఏమంటారు బ్యాడ్ డ్రీమ్ అనుకో అంతే. రైట్? స్వర్ణ? ఓకే కడుపులో మేడం. బేబీ మంచిగా నేను ఉండాలి. మా ఆయన అదే మేడం మా ఆయనకి పాపం కష్టంగా ఉంది గదా! నేను కూడా ఏదైనా చేస్తే ఆయనకి కొంచెం చేదుడు వాదుడుగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇట్లా చేశానే తప్ప లేకపోతే నాకింకేం మేడం. ఎగ్జాక్ట్‌లీ అమ్మా. ఆయనకు కూడా కష్టంగా ఎవ్వరైనా ఉంటుంది. అంతే. ఇప్పుడు నేనిక్కడ కూర్చున్నా కూడా ఇంట్లో అవసరాలుంటాయి కాబట్టే కదా! ప్రతి ఒక్కళ్ళం ఉద్యోగం చేసేది, ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది మన డెవలప్‌మెంట్ గురించే. నువ్వు కూడా అదే చేసావు. నువ్వేం తప్పు చేయలేదు. డెఫినెట్‌లీ నువ్వు చాలా మంచిగా ఆలోచించావు. ఏదో చేయాలని అనుకున్నావు కాబట్టి వెరీ నైస్. కాకపోతే ఇంకెప్పుడు కూడా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, లేకపోతే ఎవరో ఏదో ఊరికేనే డిస్కౌంట్లు ఇచ్చేస్తామని కానీ, ఏవో ఆఫర్‌లు ఇస్తాము అనంటే గనక అస్సలు నమ్మొద్దు. ఇదొక గుణపాఠంగా గుర్తుపెట్టుకొని ఇంకో 10 మందికి కూడా ఇలాంటివేవి నమ్మొద్దు అని చెప్పేసి నువ్వు వాళ్ళకి అవగాహన కల్పించు. అర్థమైందా? సరే మేడం. రైట్. థ్యాంక్ యూ సో మీకు మచ్ చాలా స్వర్ణ. చాలా థాంక్స్ మేడం. మీరు కూడా నా కోసం నేనెవరో మీకు తెలియకపోయినా కూడా నా గురించి వీడియోలో మంచిగా మాట్లాడినారు. చాలా చాలా థాంక్స్ మేడం. డెఫినెట్‌గా. యూ ఆర్ లైక్ మై సిస్టర్. ఓకే. నేను అందుకే కదా ఇంతగనం మాట్లాడింది. నేనెప్పుడు ఇలాంటి వీడియోస్ చేయను. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇలాంటిది విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. సో, ప్రతి ఒక్కళ్ళము స్పందిస్తాం ఇలాంటి వాటికి. నేను కూడా అంతే. నీ అక్క అయితే ఎలా అయితే నీకు హెల్ప్ చేస్తుందో నేను కూడా అంతే అనుకో. రైట్? ఓకే నైస్. మేడం. ఇంకా చాలా ఇలాంటి థాంక్స్. వ్లాగ్స్ ఏవి ఫాలో అవ్వద్దు. హ్యాపీగా ఉండు. మంచిగా తిను. రెస్ట్ తీసుకో. మంచి బేబీని డెలివర్ చెయ్యి. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. ఆల్ ది చాలా బెస్ట్ థాంక్స్ అమ్మా. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. బాయ్. బాయ్. సో, ఒక హ్యాపీ ఎండింగ్ అండి. నిజంగా స్వర్ణతో మాట్లాడాం మనము. ఆల్రెడీ తను మన వీడియోస్ కింద కూడా అక్క నేనే ఆ పర్సన్‌ని అని చెప్పి మెసేజ్ పెడితే నేను తనకి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. మా ఆంధ్రప్రభకి కాల్ చేయమ్మా ఏదున్నా కానీ నేను మాట్లాడతాను. మా టీం వాళ్ళకి చెప్తే పలానా టైంలో కాల్ చెయ్యి అని చెప్తే తను నిజంగా ఇప్పుడు కాల్ చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్‌గా జయ గారు కూడా మంచి స్టెప్ తీసుకున్నారు. నిజంగానే కదా! ఇన్ని రోజుల నుంచి మనం బ్యాడ్‌గా మాట్లాడాం. ఇప్పుడు చేసిన దానికి కూడా అప్రిషియేట్ చేయాలి. డెఫినెట్‌గా ఇలాంటివన్నీ తెలుసో తెలియకో చేస్తారు. కానీ రైట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లీగల్ టీమ్‌ని అప్రోచ్ అయ్యామని లేకపోతే తనకే అన్యాయం జరిగిందని మాట్లాడారు అని నాకు కోపం వచ్చింది తప్ప అదర్‌వైస్ మనకెవరికీ కూడా పర్సనల్ రైవల్రీ ఉండదు కదా! కామెంట్స్‌లో కూడా ఎంతోమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. సో, అందరూ కూడా కోరుకున్నది న్యాయం జరగాలి బాధితులకి అని. డెఫినెట్‌గా ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరిగిందనే చెప్పాలి. స్వర్ణకి జరిగింది. అలాగే ఇంకొక ఆవిడకి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అనేసి తెలిసింది. సో, నిన్న రాత్రి ఆవిడ కూడా వీడియో రిలీజ్ చేశారు. సత్యభామ గారు, చిర్రావూరి గారు అందరూ కూడా ఈ ప్రాబ్లమ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. వెరీ హ్యాపీ టు నో దిస్. అండ్ జయ గారు మీరు ఇక్కడి నుంచైనా ప్రమోషన్స్ కొద్దిగా తగ్గించి ఇలాంటి జాబ్స్ కానీ ఏమైనా రెఫర్ చేసే ముందు మీ ఉద్దేశం కూడా మంచిదే అయి ఉండొచ్చేమో. కానీ వెనకాల ఏం జరుగుతుంది అనేది కూడా క్రాస్ చెక్ చేసుకునే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని నిజంగా వాళ్ళు జెన్యూన్ అవుతేనే ప్రమోషన్ చేయండి. లేకపోతే ఇలాంటి ప్రమోషన్స్ జోలికి వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.